హలో ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరి కోసం ఒక మంచి స్టోరీ. ఒక పట్టణంలో ఒక బాలుడు ఉండేవాడు. అతను చాలా తెలివైనవాడు, కానీ చాలా త్వరగా కోపపడేవాడు. ఎవరు కూడా తన మాట వినకపోయినా, చిన్న తప్పు జరిగినా వెంటనే ఆవేశపడేవాడు. ఒకరోజు స్కూల్లో అతని స్నేహితుడు పొరపాటున అతని పుస్తకం చింపేశాడు. అంతే, ఇంకా దానితో ఆ బాలుడికి చాలా కోపం వచ్చేసి అతనిపై అరిచాడు. ఆ విషయము స్కూల్లో గొడవ పడడము, ఆ విషయం అంతా కూడా గురువు గారి వరకు వెళ్ళింది. అప్పుడు మరుసటి రోజు గురువు గారు ఆ బాలుడిని మరియు పేపర్ చించిన బాలుడిని ఇద్దరిని పిలిపించి ఆ బాలుడిని ఒక గిన్నె నీళ్లు ఇచ్చి ఇలా అన్నారు, ఈ గిన్నెలో ఉప్పు వేసి తాగు అని చెప్పారు. అప్పుడు ఆ బాలుడు ఆ గిన్నెలో ఉప్పు వేసిన నీరుని తాగాడు. రుచి ఎలా ఉంది అని గురువు గారు అడిగారు. అప్పుడు తను చాలా చేదుగా ఉంది సార్ అని చెప్పి ఆ బాలుడు అన్నాడు. అప్పుడు గురువుగారు అతన్ని ఒక పెద్ద చెరువు దగ్గరికి తీసుకువెళ్ళి అదే పరిమాణంలో ఉప్పు వేసి ఇప్పుడు ఈ నీళ్లు తాగు అని అన్నారు. అరవింద్ తాగి చెప్పాడు. ఆ బాలుడు చెప్పాడు, ఇప్పుడు ఎలాంటి చేదు లేదు సార్. గురువుగారు నవ్వుతూ చెప్పారు, చూసావా, జీవితంలో కష్టాలు అపార్థాలు ఎప్పుడూ ఉప్పు లాంటివి. మన మనసు చిన్న గిన్నెలా ఉంటే చిన్న సమస్య కూడా చాలా చేదుగా అనిపిస్తుంది. కానీ మనసు చెరువులాగా పెద్దగా సహనంతో ఉంటే ఎలాంటి కష్టము కూడా అందులో కలిసిపోయి మనపై ప్రభావాన్ని చూపదు. కాబట్టి ఎప్పుడు కూడా మనసు ప్రశాంతంగా ఉంచుకోవాలి, సహనంతో ఉండాలి అని చెప్పి ఆ గురువుగారు చెప్తారు. అప్పటి నుండి ఆ బాలుడు ఆ రోజు నుంచి తన కోపాన్ని తగ్గించుకొని సహనంతో ఆలోచించడం ప్రారంభించాడు. అదేవిధంగా స్కూల్లో ప్రవర్తించడం ప్రారంభించాడు. అప్పటి రోజు నుంచి అతని స్వభావం మారింది. అందరూ అతన్ని మెచ్చుకోవడం ప్రారంభించారు. అందరూ అతనితో ఫ్రెండ్షిప్ చేయడం స్టార్ట్ చేశారు. ఆ విధంగా అతని సహనం అనేది ఆ విధంగా బయటపడింది. ఆ విధంగా ఆ బాలుడు ఆ స్కూల్లో మంచి పేరు తెచ్చుకోగలిగాడు. కాబట్టి ఫ్రెండ్స్, సహనం ఉన్న మనసు పెద్ద చెరువు లాంటిది. అది ఎంత పెద్దదైతే కష్టాలు అంత చిన్నవిగా మారుతాయి. కాబట్టి మిత్రులారా, సహనం మన జీవితాన్ని మార్చే శక్తి. ఎప్పుడు కూడా సహనంగా ఉండడం మంచిగా అలవాటు చేసుకోవాలి.